ज़िले रंगारेड्डी के शादाब में एक ही ख़ानदान का 6 अफराद के कत्ल के बाद शदीद अवामी एहतजाज देखने में आया। मुश्तइल मुकामी अवाम और मरहूमीन के अहल खाना ने सड़क पर धरना देते हुए इल्ज़ाम लगाया कि पुलिस ने पोक्सो केस के मुलजिम राजकुमार के ख़िलाफ़ पहले से मौसूल होने वाली शिकायत पर बरवक्त कार्रवाई नहीं की। मुतासरा ख़ानदान का कहना है कि मरकज़ी मुलजिम राजकुमार को बाज़ पुलिस अहलकारों की सरपरस्ती हासिल थी। उन्होंने इल्ज़ाम आयद किया कि शादाब के SI और CA ने मुलजिम को गिरफ्तारी से बचाने में मदद की, जिसके नतीजे में यह अलमनाक वाक़या पेश आया। एहतजाज के दौरान आला पुलिस हुकाम और ज़िला कलेक्टर मौके पर पहुँचे और मुतासरा ख़ानदान को यकीन दहानी कराई कि इस मामले में गफलत बरतने वालों के ख़िलाफ़ सख्त कार्रवाई की जाएगी। हुकाम ने बताया कि हुकूमत ने फौरी कार्रवाई करते हुए शादाब के CI और SI को मुअत्तल कर दिया है, जबकि मामले की मज़ीद तहक़ीक़ात जारी है। ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళకి బోట్లేం మీరు అంటారా అని అనట్లే మేము ఇప్పుడు పట్టుకోవడానికి రాజ్ కుమార్ ఎన్నెళ్ళు పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఇష్యూ కాంతారెడ్డి రమేష్ SI CI కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. వాళ్ళు పోలీసులు కాకపోతే పోలీసులు ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. ఇందులో తప్పకుండా బాధ్యులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. అట్లా మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా సరే ఇందాక మేము ఇంతకు ముందు ఎవరైతే ఆ పర్సన్ బయట తిరుగుతున్నాడో ఆయన మాకు థ్రెట్ ఉంది ఉందని కూడా మేము పోలీస్ స్టేషన్ లో చెప్పినామని చెప్పిండ్రు. దానిపైన కూడా కఠినంగా ఎవరైతే బాధ్యుల ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. SIను ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా వాటిని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఎవరు బాధ్యులున్నా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అందులో ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకడగలేదు. ఎవరు బాధ్యులున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. SIని ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరుంటే కూడా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం. రెండవది అట్లే